కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం ఎర్రవరం గ్రామంలోని శ్రీ కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలోని ధ్వజస్తంభ పునఃప్రతిష్ఠ మహోత్సవం వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య ఘనంగా ప్రారంభమైంది. సోమవారం ఉదయం 7:35 ధ్వజస్తంభ ప్రతిష్ఠ నిర్వహించనున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. శనివారం నుంచి గణపతి పూజ, యాగశాల ప్రవేశం, మండప ఆరాధన, ఆదివారం పునఃపూజలు, హోమం వంటి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు అర్చకులు వెల్లడించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని ఆలయ కమిటీ విజ్ఞప్తి చేసింది. गणपतिको हवामहे कविं कवीनामपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदा शृण्वन्नोदविश्रेदसादनं శ్రీగురుభ్యో నమః. హరి ఓం. మమ ఎర్రవరం గ్రామంలో వేయించేసినటువంటి పవిత్ర యాలా నదీ తీరమందు శ్రీ 35 నిమిషాలకి ధ్వజస్తంభ ప్రతిష్ఠా కార్యక్రమం, ఈరోజు యాగశాల ప్రవేశము, గణపతి పూజ, రక్షాబంధన, యాగశాల ప్రవేశము ఇవాళ జరుగుతుంది. మండపారాధనలో, యోగిని మండపారాధనలో ఈ యొక్క కార్యక్రమాలన్నీ జరుగుతాయి. రేపు పునఃపూజా కార్యక్రమం, హోమములు ఇత్యాది కార్యక్రమాలన్నీ రేపు ఆదివారం జరుగుతుంది. అలాగే సోమవారం ఉదయం 7:35 శ్రీ కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయ ధ్వజస్తంభ పునఃప్రతిష్ఠ, శిఖర పునఃప్రతిష్ఠ కార్యక్రమం జరుగుతుంది. 50 మంది భక్తులు ఇచ్చేసేసి ఈ యొక్క కార్యక్రమాన్ని తిలకించి స్వామివారి తీర్థప్రసాదం స్వీకరిస్తారని మరీ కోరుతున్నాం. ఓం శాంతి.